ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడునైన క్రీస్తు యేసు వారి ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఆన్లైన్లో వీక్షించుచున్న స్థానిక సంఘ బిడ్డలందరికీ, అలాగనే ప్రత్యేకించి ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాల్లో ఉండి వీక్షిస్తున్న వారందరికీ కూడా నా శుభములు వారి అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ప్రత్యేకంగా ఈ రోజున మనము 18వ కీర్తనలో చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి. అయితే ఈ కీర్తన యందు ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రమే ఈ కొద్ది సమయమందు మనము ధ్యానం చేసుకోవటానికి సిద్ధపడదాం. ప్రధాన గాయకుని యెహోవా దాసుడైన దావీదు రాసిన కీర్తన ఈ కీర్తన. ప్రత్యేకించి ఈ యొక్క 18వ కీర్తనలో ఆ హెడ్డింగ్లో మీరు చూస్తే అందులో రాయబడిన మాటలను గమనిస్తున్నప్పుడు, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా, నేను ఈ యొక్క అధ్యాయము లేకుంటే ఈ కీర్తన లేకుంటే ఈ సంకీర్తన ఎందుచేత రాశాడు అనంటే, రాజైన దావీదట తన శత్రువులందరి చేతుల్లో నుండి దేవాతి దేవుడు తప్పించినందులకై ఆ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ, స్తోత్రిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఈ కీర్తనను ఆయన వ్రాశాడు. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎలా తప్పించాడు తన శత్రువులందరి చేతుల్లో నుండి. సౌలుగా ఉన్నటువంటి రాజు తనను హింసిస్తున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు ఎలా తప్పించాడు. ఈ రోజున నిన్నైనా, నన్నైనా, మనల్నైనా, ఏ వ్యక్తులైనా సరే దేవుడు తప్పించాలి అని అంటే మనం ఏం చేయాలి? మన జీవితాల్లో మన దగ్గర ఉన్న శక్తి, మన దగ్గర ఉన్న బలము, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము ఏ ఒక్క ఆపద నుంచి అయినను సరే, ఏ ఒక్క కష్టం నుంచి అయినను సరే, ఈ సాతాను అనేటువంటి శత్రువు కలుగు చేసి అనేక ఇబ్బందుల నుంచి అయినా సరే, మన దగ్గర ఉన్నటువంటి స్టామినా ఏది కూడా సరిపోదు. అలాంటి పరిస్థితుల్లోనే దావీదు మనకు నేర్పుతున్నాడు, ఒక అమూల్యమైనటువంటి విషయాలను నేర్పుతున్నాడు. ముందుగా దావీదులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, దేవుడంటే ఎంత ఆశ్రయముగా ఆయన చేసుకున్నాడు అనేటువంటిది తెలుసుకోవాలి. ఏమంటాడు? ఆ శత్రువులుగా ఉన్నటువంటి వారి నుంచి దేవుడు తనను తప్పించడానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో మొదటి కారణం ఏమిటనంటే, ఆయన ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో, యెహోవా నా బలమా అంటున్నాడు. యెహోవా నా బలమా? అయ్యా, నా బలం ఎంత బలం అయ్యా? నా స్టామినా ఎంత? నా శక్తి ఎంత? నా దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ అనేటువంటిది ఏ మాత్రమును కూడా సరిపోదు. అర్థమవుతుందా? ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకున్నటువంటి స్టామినా సరిపోదు ప్రభువా, నాకున్న శక్తి సరిపోదు, నా బలము నీవే. అది మొట్టమొదటిగా ప్రతి మనుష్యుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని బలముగా వాడుకోవాలి. ఆయన బలం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలాన్ని మనం వాడుకోవాలి. ఆయన మీదే మనం సంపూర్ణంగా ఆధారపడాలి. మన శక్తి, మన యుక్తి, మన జ్ఞానం అనేటువంటిది ఏది కూడా మనకి అచ్చిరానే రాదు. దావీదు అదే, అంత గొప్ప రాజుగా ఉన్నా ఆయన ఎప్పుడు చూసినా సరే, ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా సరే, ఒక రాజ్యాన్ని జయించటానికి వెళుతున్నటువంటి సమయంలో దేవుడి దగ్గర అంటే ఆయన ఏం చేసేవాడంటే, ఆయన బలమును ఆశ్రయముగా చేసుకునేవాడు. రెండో విషయం ఏంటో చూసారా? ఆయన ఏమంటే, ఆ 2వ వచనంలో అంటాడు, ఆ మొదటి వచనంలో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటాడు. మొదటగా మనం దేవుడి బలమును ఆశ్రయముగా చేసుకోవాలి. రెండవ విషయం ఏమిటి అని అంటే, దేవుణ్ణి సంపూర్ణముగా ప్రేమించటము తెలుసుకోవాలి. దేవుని మీద ప్రేమ లేకుండా ఉంటే దేవుడు ఎట్లా మనకు విజయాన్ని దయచేస్తాడు?
ఆయన శత్రువుల మీద ఆయనకు విజయం రావడానికి గల కారణం ఏంటంటే నన్ను ఇతడు ఎంతగానో ప్రేమించుచున్నాడు. మనం ఏం చేస్తూ ఉంటాం, దేవుణ్ణి మనం ఎంత ప్రేమించుచున్నాము అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవాలి. ఒకటి ఏమిటంట, నా బలము అని అంటున్నాడు. రెండవది ఏమంటే నేను ఆయన్ను ప్రేమించుచున్నాను అని అంటున్నాడు. దేవుణ్ణి అమితంగా ప్రేమించండి. మన జీవితాల్లో విజయాలు కావాలంటే ఆయన బలమును ఆశ్రయంగా చేసుకోవాలి, ఆయన ప్రేమించాలి. తర్వాత ఏమంటే యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు అంటాడు. ఆయనే నా శైలము, ఆయనే నా కోట, ఆయనే నన్ను రక్షించువాడు. ఎవరు రక్షించేవాళ్ళు? మనుషులు కాదు రక్షించేవాడు. అందుకనే బైబిల్ గ్రంథం అంతటిలో మధ్యలో ఉన్నటువంటి వాక్యం ఏమిటి? ఆ వాక్యానికి ఉన్న విశిష్టత ఏమిటి? మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ గ్రంథంలో అటు వచనాలు ఇటు వచనాల్లో మధ్యలో ఉండేటువంటిది, బొడ్డు భాగంలో ఉండేటువంటి వాక్యం ఏమిటి? వాక్యం అనంటే మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలట. కాబట్టి దేవుడే నా ఆశ్రయం అంటాడు ఇక్కడ రాజైన దావీదు. దేవుడే నా బలము అంటాడు రాజైన దావీదు. దేవుడే నా రక్షణ శృంగము, నా బలము. ఎంత అద్భుతమైనటువంటి ఆధారం అండి. నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. నా కొండ ఆయనే, నా కోట ఆయనే. ఈ రోజున నీవైనా నేనైనా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన, ఆయన మీద అంతగా మనం ఆధారపడాలి. ఆయన మీద మనం అంతగా ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే, అప్పుడు నేను ఆయన ఆశ్రయంగా, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము, ఆయన నా యొక్క ఫస్ట్ ట్రస్ట్. కాబట్టి అంత దుర్గముగా ఉన్నటువంటి వాడు, ఆయన దుర్గముగా నేను పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించింది. ఎవరికి మొర్ర పెట్టుకున్నాడంటే అప్పుడు ఆయన బలముగా చేసుకున్నాడు, ఆయన ప్రేమగా చూసుకున్నాడు, ఆయన శైలం అన్నాడు, కోట అన్నాడు, రక్షించు దేవుడు అన్నాడు, రక్షణ శృంగం అన్నాడు, నా ఉన్నత దుర్గం అని చెప్పిన ఆ దేవుడికంట ఇప్పుడు ఏం చేశాడంటే మొర్ర పెట్టుకున్నాడు. దేవా, నా శత్రువులు ఎందరో ఉన్నారు, నా శత్రువులు ఎందరో ఉన్నారు నాయన. కాబట్టి నా శత్రువులుగా ఉన్నటువంటి వారందరి చేతుల్లో నుంచి నువ్వు నన్ను కాపాడని దేవాతి దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు, ఏ పరిస్థితుల్లో మొరపెట్టుకున్నాడు, ఎలాంటి స్థితిగతుల్లో మొరపెట్టుకున్నాడు అని అంటే, ఆ 4వ వచనం, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఇక ఎంతకు మించి భయంకరమైన శ్రమలు ఇంకే మనుషుడికి కూడా ఉండవు కదా. ఏంటి ఈ మాటలు వింటున్నారా? మనసు పెట్టి ఈ వాక్యము, ఈ మాటలు వినండి. ఎలాంటి సిచ్యువేషన్లో? మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. మరణానికి మించినటువంటి భయంకరమైన వేదన ఇంకోటి ఏముంది భూమి మీద? అవునా కాదా? మరణం అంటే ఇక ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టే. పాతాళం అంటే నిత్య నరకంలో పడిపోయే అగ్ని లాంటి శ్రమలు. వరద అంటే వరద పొరులులాగా రావటం అంటే వరదలు వచ్చినప్పుడు ఎలాగ ఉప్పునొచ్చి కొట్టుకొని పోతామో అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు నేను ఎలాగున్నాను అని అంటే, నేను యెహోవాకు మొర్రపెట్టుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, అందుకని నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను. కాబట్టి నేను ఈ బాధల్లో కలుగుతున్నప్పుడు నేను నా దేవుణ్ణి బలముగా చేశాను, నా దేవుణ్ణి ప్రేమించాను, నా దేవుడిని నా కేడముగా చేసుకున్నాను, నా రక్షణ శృంగముగా చేసుకున్నాను, నా ఉన్నత దుర్గముగా నేను చేసుకున్నాను, నా రక్షించు మరి నా శైలముగా నన్ను రక్షించు దేవుడుగా నేను చేసుకొని ఆయన మీదే నేను సంపూర్ణంగా ఆధారపడి మరణపు టురులలో నేనున్నప్పుడు నేనేం చేశానంటే ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఏమిటి, నా ప్రార్థన అనేటువంటి ఆలకించి ఈ శత్రువులు చేసిన ప్రతిదీ కూడా వాటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇదే క్రైస్తవులకు దేవుడిచ్చిన ఒక గొప్ప మరి ఆశీర్వాదం. మన జీవితాల్లో మనమేం అతీతులము కాము. మనం ఎన్నో శ్రమల గుండా వెళ్ళేటువంటి వారమే, ఎన్నెన్నో కష్టములు గుండా, ఎన్నెన్నో బాధలు గుండా వెళుతున్నటువంటి వారమే. అయినను సరే దేవాతి దేవుని యొక్క కృప దావీదు అర్థం చేసుకున్నాడు. నా శక్తి సరిపోదు నాయన, నా బలము సరిపోదు. మనం ఎంతటి వారమండి? మన బలం ఏ పాటిది? మనము ఇదిగో
కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారిదే మన జీవితం. గడ్డి పువ్వు లాంటిది మన బ్రతుకులు. కనుక మన బ్రతుకుల్లో మనం ఏది సాధించలేం. మనం ఎప్పుడు కూడా ఏంటంటే యేసయ్య మీద ఆధారపడటం తెలుసుకోవాలి. ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ప్రతి విధమైనటువంటి ఆపద, వేదన, బాధ, రోగము, రుగ్మత, కన్నీళ్లు, సమస్యలు ఏమున్నా సరే దాన్ని దేవుడు తీసివేయాలి. కనుక రేపటి వేళ మరి ఆ ప్రార్థన దేవుడు ఏ ఏ రీతులుగా ఆలకిస్తాడో రేపటి వేళ నేను మీకు తెలియచెప్తా. కనుక మరి మనం ఎప్పుడు కూడా ప్రభువు మీద ఆధారపడి ఆయన మీద ఆయన బలమును నమ్ముకొని ఆయన ప్రేమిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ శత్రువులు చేసి అల్లరి నుంచి దేవుడు మనలందరినీ కూడా విడిపిస్తాడు. అటు రీతిగా దేవుడు మీకు నాకును మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త